హలో నట శూన్య, చేసినటం చాలు గాని కళ్ళు తెరు. లే లే. భయ్యా ఎక్కడా? మళ్ళీ నన్ను అడుగుతావే? అతని కేర్ ఆఫ్ అడ్రస్ నా దగ్గర ఉన్నట్టు. బహుశా 3-4 డేస్ రాడేమో. అయిపోయాను. ఇప్పటికే రకరకాల ఇంజక్షన్లతో జబ్బల నిండా బొక్కలు కూడా పొడిచారు. రక్త పరీక్ష కోసం 1/2 లీటర్ రక్తం కూడా తీశారు. నీరసంగా ఉంది. ఓ బత్తాయి ఎందుకో? ఇస్తాను. అయినా మీ ఇద్దరు బాడీ వాయిస్లు కదా, బాడీ విడిచి సౌండ్ ఎక్కడికి వెళ్ళుంటుందో చెప్పమా. ఆ ఉప్మా. గుడ్ మార్నింగ్. ఎలా ఉంది డాక్టర్? పల్స్ నార్మల్ గా ఉంది. టెస్ట్లన్నీ క్లియర్ గా ఉన్నాయి. కాకపోతే చిన్న మెదడు చితికినట్టు డౌట్ గా ఉంది. ఇతని బాలకం చూస్తే నాకు అదే అనుమానం వచ్చింది. ఇప్పుడు చిన్న మెదడు బయట తీసి చూడాలంటారా? మా అభిప్రాయం కూడా అదే. సర్జన్ వచ్చాక ఆపరేషన్ విషయం డిసైడ్ చేస్తారు. ఆలోచించదు డాక్టర్. ఏదైనా డౌట్ ఉంటే వెంటనే బ్రెయిన్ ఓపెన్ చేసేసేయండి. ష్యూర్ ష్యూర్. డాక్టర్ ఆప్కా ఫోన్. ఎక్స్క్యూజ్ మీ. హలో 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 హలో. yes please, what do you want? వాడు హలో అంటే నువ్వు హలో అంటే అందుకని పోయింది. నువ్వు వచ్చిన పని ఏమిటి? ఆ రమేష్ గారు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఆ డెలివరీకి వచ్చాడు. ఈ హాస్పిటల్ ఏ సామాను కొట్టాడు. ఆ రమేష్ గారు కళ్ళు కిడ్నీలు దానం చేసే వరకు హాస్పిటల్ వదలను. డాక్టర్ యహా కప్పగతులు రమేష్ బోల్కర్ మేరా సావట్లా. నాశనం చేయడానికి మీరు అందరూ ఒకటి ఒక బ్యాచ్ గా కలిసి తిరుగుతారంటారా? అమ్మా లాయరు నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినట్టు తిరుగుతా మిమ్మల్ని వదిలిపెట్టు. మిమ్మల్ని నరికేస్తా, మిమ్మల్ని చంపేస్తా, మిమ్మల్ని పేరాలతో వదిలిపెట్టా. డాక్టర్, బ్రెయిన్ ఆపరేషన్ అంటే తప్పకుండా గుండు గీయాలి కదా? నర్స్, ఆ బార్బర్ వచ్చాడేమో కనుక్కుని వెంట్రుల గురించి ఏర్పాటు చేయి. గొరిగించడం కాదురా, గాడిదని కూడా తెప్పించి ఊరేగింపు ఏర్పాటు చేయండి. ఇది హాస్పిటల్ బార్బర్ షాపా? హలో. ఏంటి? బ్రెయిన్ ఆపరేషన్ చేయాలంటే గుండు గీయాలమ్మా. దీన్ని బట్టి చూస్తే ఆపరేషన్ వెనకాల నీ హస్తం కూడా ఉందన్నమాట. అసలు నీకు బ్రెయిన్ ఉంటే ఆపరేషన్ చేయడానికి? ఉంటే ఇలాంటి నాటకాలు ఆడతావు నువ్వు? ఓసి దుర్మార్గురాలా, నీకు నేను ఏం ద్రోహం చేశానని నా బ్రెయిన్ తో ఆడుకుంటున్నావు? నాయన శివాజీ, నన్ను రాక్షస్ నోట్లో పడేసి ఎక్కడికి వెళ్ళిపోయావు భయ్యా? వచ్చాయి వచ్చాయి. చలో డాక్టర్ సాబ్ బులా రే. బాబు వీడియో చూడదాం. వీడేమైపోయాడు? నరసింహం నరసింహం ఎక్కడ? నరసింహం వీడిని వెతకడంలోనన్నా జీవితం అయిపోయేలా ఉంది. నరసింహం 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 ఏమన్నా చూసారా? ఇట అయిపో నరసింహం 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 నరసింహం. ఆపరేషన్ థియేటర్ రెడీ సార్. నేను ఈ ఆపరేషన్ చేస్తే ఒప్పుకోను. అసలు వాళ్ళెవరే నా బ్రెయిన్ బయటికి తీయడానికి? డాక్టర్స్. అయితే మాత్రం ఇదేమన్నా ఫ్రిడ్జ్ అనుకున్నావా? ఇష్టం వచ్చినప్పుడు బయటికి తీయడానికి, లోపల పెట్టడానికి? ఇదిగో ఇప్పుడే నేను బుజ్జిని కాదన్న విషయం వెళ్ళి ఆ గుడ్డలకు చెప్పేస్తాను. బుజ్జి, నేను నీ బుజ్జిని కాదు, నీ మనవణ్ణి కాదు. ఎవరది? నేనా? నేను గొంతు కొత్తగా ఉంది. ఎవరు మాట్లాడుతుంది? మాట్లాడరే. మా ఫ్రెండ్ తాతయ్య. అమెరికాలో మీ ఇద్దరు ఒకే బెడ్, ఒకే బ్రెడ్, ఒకే ప్లేటు. ఈ బడుద్దాయి పెద్ద డాక్టర్. మరి రాస్కెల్, ఒక్కసారి ఇండియా రారా, మా తాతయ్యని మా నాన్నమ్మని చూసి పెడదు గానీ అన్నాను. వీడు కరెక్ట్ గా మన ఇంటికి వెళ్ళేసరికి ఇక్కడ నాకు ఆపరేషన్ జరుగుతుంది తెలుసుకుని సర్రన ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చాడు. బుజ్జి, నీకు స్పృహ వచ్చిందా? సడన్ గా వచ్చింది తాతయ్య. సడన్ గా వీడొచ్చి సడన్ గా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే సడన్ గా పైకి వెళ్ళిపోయేవాడిని. ఏదైనా మా వాడికి కొంచెం గోరోజనం ఎక్కువే తాతయ్య. అలాగా? రాధికేది బాబు, జరిగే విచిత్రం అంతా చూస్తున్నాను తాతయ్య. అమెరికాలో ఈ డాక్టర్ గారిని ఎప్పుడు కలిసేదానివా? కలిసి చాలా గేమ్లు ఆడేవాళ్ళం తాతయ్య. ఈ డాక్టర్ పేరేమిటో? గోపాలకృష్ణ. డాక్టర్ గారు, ఇదిగో మీరు చెప్పిన మందులు. అలాగే స్కానింగ్ కూడా తీసేస్తే ఇక ఏ మందులు టెస్టులు అక్కర్లేదు డాక్టర్.
మా బుజ్జి తన స్నేహితుడు చాలా వల్ల మామూలు మనిషి అయ్యాడు. ఆశ్చర్యంగా ఉంది. స్పృహలో లేని మనిషి ఏ చికిత్స లేకుండా ఎలా నుంచున్నాడు అబ్బా? ఇదంతా అమెరికన్ జలబిత్తర ఆల్తత్ర ట్రీట్మెంట్. ఇప్పటిదాకా ఎక్కడ తెచ్చావయ్యా? మూత్రపిండాల్లో రాయి పెడితే దగ్గరుండి నేను పీక్కుంటున్నాను. మరి ఆ సంగతి చెప్పే. సరే కానీ ఆ రమేష్ గారికి ఫ్రెండ్ ఉన్నాడని చెప్పానే, మరి ఇక్కడే ఇక్కడ తిరుగుతున్నాడయ్యా. ఇద్దరు ఇక్కడ ఉన్నారా? వాళ్ళిద్దరిని ఇప్పుడే అంటే ఊరేసి బాగుంది డాక్టర్ డాక్టర్ మీరు ఏ యూనివర్సిటీలో డాక్టర్ చదివారు? అవసరమా? అది కాదు, ఆ పేషెంట్ కి ఏ టాబ్లెట్స్ ఇచ్చారా అని. ప్రొఫెషనల్ సీక్రెట్స్. ఒకరి విషయాలు ఒకరు చెప్పుకోకూడదు. అయినా నీకెవరు ఇచ్చారయ్యా డాక్టరేట్? వెళ్ళి పని చూసుకో. అర్థమైందిగా? మా కప్పగంతో అక్కడే ఉంటాడు. ఆ విషయం రాజా గారికి చెప్పి మరి పీక మీద కాలేజ్ తొక్కి ఆ లంబు జంబు గారు ఇద్దరు ఏదో ప్లాన్ తోటి ఈ ఆసుపత్రికి వచ్చారు. ముందు అదేమిటో కనిపెట్టాలి. మీరు ఆ పని చేస్తే గానీ రాజావారు పుట్టిన ఈ శరీరం శాంతించదు. మామగారు ఆ దేవుడి దయ వల్ల మన బుజ్జికి తగ్గిపోయింది. ఆ భగవంతుడి దయ వల్ల అంతా మంచి జరిగింది అల్లుడు గారు. అదిగో గ్రీన్ లైట్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. ఏసై ఎందుకలా వణిపోతున్నావు? ఏమిటి బుజ్జి వణుకుతున్నాడా? ఆ చెమటలు ఏమిటయ్యా? అన్నయ్య లాయర్ నరసింహం. నరసింహమా? చెప్పు, బల్ల కొద్ది చెప్పు. మణికంఠ, వీడు కోర్టులోనే కాదు ఆసుపత్రిలో కూడా పనికిరాడు. ఇంతకీ ఆ డబ్బు సంగతి ఏమైనా తెలిసిందా మహాతల్లి? తెలుసుకోవాలని ఆ లాయర్ చుట్టూ తిరుగుతుంటే మంచి రసపట్టులో వచ్చి అంతా నాశనం చేశావు. నీతో పార్ట్నర్షిప్ కట్టు వెళ్ళు. అర్రే, అంత మాటలకే ఆ డబ్బు మీద ఆశతోనే నేను బొంబాయిలో తిరుగుతున్నా. కానీ ఏం లాభం? నువ్వు కొట్టిన దెబ్బలకి ఆ లాయర్ గాడు చచ్చినా నిజం చెప్పడు. పైగా నువ్వు నా చుట్టాను అని కూడా చెప్పి చచ్చాను నేను. అంటే నా లాంగ్ లైఫ్ నేనే షార్ట్ లైఫ్ చేసుకున్నాను అన్నమాట. సారీ హెచ్చుజివి. పోనీ ఓ పని చేస్తావా? ఓం ప్రదంగా బొంబాయిలో ఏమని అడుగు పెట్టానో ఏమో. అప్పటి నుంచి నా సొంతంగా ఏం చేసి చచ్చాను కనుక అన్నీ మీరు చెప్పినట్టు చేశాను, మునిగిపోయాను. ఏం చేయాలో చెప్పు తల్లి.